జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాం. 75వ సర్గలో ఉన్నాం. కౌసల్యాదేవి సమక్షమున భరతుడు పరితపించుట, శ్రీరాముని వనములకు పంపుటలో తాను నిర్దోషినని అతడు ఒట్టు పెట్టుకుని తెలుపుట. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారనుకోండి, వాళ్ళ అమ్మగారు ఇప్పుడు కొట్టిన పిల్లాడు ఒకడు, కొట్టని పిల్లాడు ఒకడు, ఆ, ఇద్దరు కొట్టుకోలా. కాకపోతే ఈ ఈ పిల్ల ఈ పిల్ల ఒక పిల్లాడి తల్లి వెళ్ళి అవతల పిల్లాడి తల్లితో దెబ్బలాడుతుంది. పిల్లలు తల్లులు దెబ్బలాడతారు కదా, పిల్లలు కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. అలాగా దెబ్బలాడితే ఈ పిల్లాడు వెళ్ళి, నేనేం చేయలేదు ఆంటీ, మీ అబ్బాయి ఏమి నన్ను కొట్టలేదు, మా అమ్మాయి అనవసరంగా మిమ్మల్ని తిట్టింది అని అంటే యువతలు ఈ పిల్లాడి తల్లికి ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు మన కైకేయి మాతకు కూడా ఇక్కడ తిట్టాడు, నీ వల్లే నేను అందరి ముందు దోషినయ్యాను, ఇప్పుడు నేను నిర్దోషినని అని నిరూపించుకునే భారం నా నెత్తి మీద ఉంది అని చెప్పి భరతుడు గబ కౌసల్య దగ్గరికి పరిగెట్టాడనమాట. భరతుని రాకను ఎరింగి సుమంత్రుడు మొదలగు మంత్రులు అందరూ కైకేయి భవనమునకు విచ్చేసిరి. చాలా సేపటికి స్పృహరాగా ఆ వీరుడు లేచి కూర్చుండెను. తన ప్రయత్నము విఫలమగుటచే ఆ కైక దేనవదనయై కన్నీరు గార్చుచుండెను. అప్పుడతడు తల్లిని చూచి మంత్రుల సమక్షమున ఆమెను నిందించుచు వారితో ఇట్లు పలికెను. మంత్రులారా, నేను ఎన్నడూనూ ఈ రాజ్యాధికారమును ఆశించి ఉండలేదు. దానిని గూర్చి తల్లితో ఆలోచనయు చేసి ఎరుగను. మహారాజు నా రాజ్యాభిషేకమును గురించి చేసిన నిర్ణయమును నేను ఎరుగను. ఏలననగా నేను శత్రుఘ్నుడు చాలా కాలము నుండి ఈ దేశములోనే లేము. మా తాతగారి ఇంటి నుంటిమి. మహాత్ముడైన శ్రీరాముని వనవాసమును గూర్చి నాకు ఏమీయూ తెలియదు. లక్ష్మణుడు, సీతాదేవి ఆయనను అనుసరించి అడవులకు వెళ్లిన సంగతినే నేనెరుగను. మహాత్ముడగు ఆ భరతుడు ఈ విధముగా గగ్గోలు పెట్టుచుండగా ఆ కంఠధ్వనిని విన్న కౌసల్య సుమిత్రతో ఇట్లు నుడివెను. క్రూర కర్మురాలైన కైక యొక్క కుమారుడగు భరతుడు వచ్చినట్లున్నాడు. అతడు దూరదృష్టి గలవాడు కనుక అతనిని చూడగోరుచున్నాను. కౌసల్యాదేవి సుమిత్రతో ఇట్లు పలికి భరతుని చూచుడకై అతడున్న ప్రదేశమునకు బయలుదేరెను. ఆమె తనువు వన్నె తరిగి ఉండెను. వస్త్రములు కేశములు మలినములై ఆమె కృశించి ఉండెను. దుఃఖముతో వణికిపోవుచు ఆమె పరధ్యాసలో ఉండెను. శ్రీరాముని తమ్ముడైన ఆ భరతుడు శత్రుఘ్నునితో కూడి కౌసల్యాదేవి మందిరమునకు బయలుదేరెను. అప్పుడు వారు దురవస్థకు గురి అయ్యున్న కౌసల్యామాతను దూరము నుండియే చూచి మిగుల దుఃఖితులైరి. పూజ్యురాలు ఉదార హృదయమైన ఆ కౌసల్యాదేవి శోక వివసయై ఆక్రందించుచు పడియుండగా చూచి వారును శోక సంతుప్తులై ఆమెను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవసాగిరి. దుఃఖమగ్నయ్యున్న ఆ రామజనని అప్పుడు భరతునితో ఇట్లు వచించెను. అయ్యా భరత, క్రూర కర్మురాలైన నీ తల్లి కైకేయి వరముల పేరుతో శ్రీరాముని వనములకు పంపినది. రాజ్యాధికారమునకై ఎదురుచూచుచున్న నీ కొరకై నిష్కంటకమైన రాజ్యమును సంపాదించి పెట్టినది. నా కుమారుడైన శ్రీరామునిచే నారచీరలను ధరింపజేసి అతనిని అడవుల పాలు చేసినది. దాని వలన ఆమె ఏమి బావు కొనదలిచినదో నాకు తెలియదు. నా కుమారుడు మిగుల యశస్వి. అతడు బొడ్డున బంగారమును పెట్టుకొని పుట్టిన గొప్ప అదృష్టవంతుడు కనుక మీ తల్లి అయిన కైకేయి నన్నును అతడు ఉన్న చోటికి పంపుట ఎంతేని తగిన పని. ఈ సమస్త రాజ్యాధికారము ఆమె చేతిలోనే ఉన్నది గదా. ఆమె ఆ విధముగా చేసి పుణ్యమును మూటగట్టుకొనుట ఎంతయు సముచితము. అట్లుగానిచో సుమిత్ర తోడు రాగా నేనే స్వయముగా అగ్నిహోత్రమును తీసుకొని రాముడున్న అడవులకు వెళ్ళెదను. లేదా నీకు ఇష్టమైనచో పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు నీవే నన్ను స్వయముగా చేర్చుము. ధన ధాన్య సంపదలచే తులతూగుచు రథాశ్వ గజ బలములతో సమృద్ధమై సువిశాలమైన ఈ కోసల రాజ్యము ఆ కైకేయి ద్వారా నీకు లభ్యమైనది. ఈ విధముగా కఠినాతి కఠినములైన పెక్కు మాటలను కౌసల్యాదేవి భరతునితో పలికెను.
ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడు ఆమె పలుకులకు వ్రణముపై సూదులతో గుర్చినంతగా బాధపడెను. పిదప భరతుడు మానసికముగా తత్తరపాటుకు లోనై వెంటనే కౌసల్యాదేవి పాదములపై పడెను. అతడు పెక్కు రీతుల విలపించి కడకు స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి అతడు స్పృహలోనికి వచ్చెను. అంతులేని పరితాపమునకు లోనయ్యున్న కౌసల్యాదేవికి అప్పుడు అతడు అంజలి ఘటించెను. అపరిమితమైన శోకభారముతో కుమిలిపోవుచున్న ఆ కౌసల్యాదేవికి భరతుడు ఇట్లు విన్నవించెను. ఓ పూజ్యురాల, నేను ఈ పట్టాభిషేకమును గూర్చి ఏ మాత్రము ఎరుగను. నేను సర్వదా నిరపరాధిని. శ్రీరాముని ఎడ నాకు గల అనంతమైన చెక్కు చెదరని భక్తి విశ్వాసములను నీవునూ ఎరుగుదువు. ఏ పాపము ఎరుగని నన్ను ఏల నిందించుచుంటివి? శ్రీరాముడు సత్య నిరతుడు. అతడు సజ్జనులలో శ్రేష్ఠుడు. అంతేకాదు, అతడు ఎల్లరకును పూజ్యుడు. అట్టి మహాత్ముని అడవుల పాలు చేయుటకు అనుమతించిన వారి బుద్ధి శాస్త్ర విరుద్ధమైనది, దుష్టమైనది. అమ్మా, శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయము ఏమీయును లేదు. అమ్మా, పూజ్యుడైన అన్నయ్యను వనవాసమునకు పంపించుటలో నాకు ప్రమేయము ఉన్నచో మిగుల పాపాత్మునకు సేవ చేయవలసిన గతి నాకు పట్టునుగాక. సూర్యునకు ఎదురుగా నిలిచి మలమూత్రములను విసర్జిన వానికి గలిగడి పాపము నాకు చుట్టుకొనుగాక. ఇక్కడ పాపాల లెక్క చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. సూర్య భగవానుడికి ఎదురుగా ఎప్పుడూ మలమూత్ర విసర్జనలు చెయ్యకూడదు. అంతేకాదు, సూర్యుడికి ఎదురుగా తిరిగి మొహం కూడా కడుక్కోకూడదు. బ్రష్ ఆయన ముందు పొద్దున 10ంటికి లేచి ఆయన ముందు బ్రష్ చేయకూడదు. అంతేకాదు, నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపము నాకు అంటుగాక. ఒక యజమాని తన భృత్యుని చేత ఇబ్బడి ముబ్బడిగా పని చేయించుకొని వానికి ఇయ్యవలసిన శ్రమ ఫలమును కూలీ ధనమును ఇయ్యక ఎగగొట్టినచో అప్పుడు ఆ యజమానికి చుట్టుకొను పాపము నాకు ప్రాప్తించుగాక. తల్లి, మహాత్ముడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా జోక్యమున్నచో ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించడి రాజునకు ద్రోహం తలపెట్టిన వానికి ప్రాప్తించడి దుర్గతి నాకు పట్టుగాక. మాత, ధర్మాత్ముడైన అన్నను అడవుల పాలు చేయుటలో నా సమ్మతి ఉన్నచో ప్రజల ఆదాయములో 6వ భాగమును పన్నుగా స్వీకరించిన రాజువారి బాగోగులను విస్మరించినచో ఆయనకు పట్టెడి దుర్గతి నాకు కలుగుగాక. జనని, పుణ్య పురుషుడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా ప్రమేయము ఉన్నచో ఉపవాసాది వ్రత నియమములను పాటించుచు యజ్ఞ నిర్వహణమునకు తోడ్పడుచుచున్న ఋద్విజులకు రాజు యజ్ఞ దక్షిణను ప్రకటించి ఆడిన మాటను తప్పినచో అతనిని చుట్టుకొనడి పాపము నన్ను చుట్టుకొనుగాక. ఇంటి పురోహితుడికి ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోయినా ఆయన చేత యజ్ఞాలు యాగాలు అన్నీ చేయించుకున్న పాపం చుట్టుకుంటుందిట. నేనే గనక అన్నయ్యని అడవులకు పంపమని మా అమ్మకి చెప్పుంటే నాకు ఆ పాపం కూడా నాకు చుట్టుకుంటుంది అని భరతుడు చెప్తున్నాడు. అమ్మా, సత్పురుషులలో శ్రేష్ఠుడైన అన్నయ్యకు శ్రీరాముని వనవాస గతుని చేయుటలో నేను భాగస్వామిని అయినచో రథాశ్వజ గజ బలములు సమృద్ధిగా ఉన్నప్పటికీ శాస్త్రములు కొల్లలుగా ఉన్నను యోధుడు వీర ధర్మమును విస్మరించి రణరంగమున వెన్ను చూపినచో అతనికి పట్టెడి దుర్గతి నాకు కలుగుగాక. ప్రజ్ఞాశాలి అయిన గురువు వాత్సల్యముతో పూనిక వహించి శాస్త్రార్థములను వాటి రహస్యములను బాగుగా నూరిపోసినను అశ్రద్ధ వలన వాటిని విస్మరించిన దుష్టుడు పోయేడి గతికి నేను పోవుదునుగాక. అందుకే ఎప్పుడైనా సరే, ఏ గురువైనా సరే, ఏ పాఠం చెప్తున్నా చాలా శ్రద్ధగా వినాలట. అలా శ్రద్ధగా వినని వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం నాకు కూడా కలుగుతుంది అని భరతుడు మనకి చెప్తున్నాడు. బలిష్టములైన బాహువులు గలవాడు సూర్య చంద్రుల వలె మహా తేజస్వి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టి సింహాసనమును అలంకరించి ఉండగా చూచెడివాడు అదృష్టవంతుడు. అట్టి ఆయన యొక్క దర్శన భాగ్యమునకు నోచుకొనని వాడు దురదృష్టవంతుడు. తల్లి,
పురుష శ్రేష్ఠుడైన అన్నను అరణ్యములకు పంపుటలో నాకు ప్రమేయము ఉన్నచో అట్టి దురదృష్టవంతునకు పట్టెడి గతి నాకు పట్టుగాక. మహానుభావుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్ర ఏమైనను ఉన్నచో పాయసమును నువ్వుల అన్నం అంటే ఇక్కడ పులగము, మేకపాలను దేవతలకు, పితృదేవతలకు, అతిథి అభ్యాగతులకు అర్పించకుండా తినడి మూర్ఖుడైన తిండిపోతునకు, గురువులను అవమానించడి బుద్ధిహీనునకు పట్టెడి దుర్గతి నాకు పట్టుగాక. అమ్మా, మహాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యమున్నచో గోమాతలను కాళ్లతో తన్నెడి దుష్టునకు స్వయముగా గురువులను అంటే తల్లి, తండ్రి, గురువు మొదలగు పెద్దలను నిందించెడి మూర్ఖునకు, మిత్రద్రోహమునకు ఒడుగెట్టెడి నీచునకు చుట్టుకొను పాపము నాకు అంటుకొనుగాక. రహస్యముగా ఉంచదగిన లోకాపవాదమును తనపై గల విశ్వాసముతో ఎవ్వరైనను తనకు తెలిపినప్పుడు దానిని రహస్యముగా ఉంచక ఇతరులకు తెలిపెడి మూర్ఖునకు వచ్చెడి పాపము నాకు కలుగుగాక. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయనివాడు, కృతజ్ఞుడు, సజ్జనులచే వెలివేయబడినవాడు, వ్యామోహ కారణముగా తప్పు చేయుటకు సిగ్గుపడనివాడు, లోకులందరిచే ద్వేషింపదగిన వాడు అయిన దుర్మార్గునకు పట్టుగతి నాకు పట్టుగాక. తల్లి, ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యము ఉన్నచో తన ఇంటిలో భార్య, పుత్రులు, ఇతర పరిజనులు తనతో చేరియున్నను వారికి ఎవ్వరికి పెట్టక తానొక్కడే షట్రసోపేతముగా భుజించెడివాడు పొందునట్టి పాపమును నేను పొందుదునుగాక. జనని, మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయమున్నచో తగిన భార్యను చేపట్టక అగ్నిహోత్రాది ధర్మ కార్యములను అనుష్ఠింపని వాడై సంతానహీనుడుగా మరణించని వానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక. మాతా సత్పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతి ఉన్నచో తన ధర్మపత్ని యందు సంతతిని పొందనివాడై అర్ధాయస్సుతో మరణించెడి వానికి కలుగు దుర్గతి నాకు కలుగుగాక. జనని, ధర్మాత్ముడకు శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యం ఉన్నచో రాజును, స్త్రీలను, బాలికలను, వృద్ధులను చంపుట వలన కలిగేడి పాపము అట్లే విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించుట వలన కలిగేడి పాపము నాకు అంటుగాక. అమ్మ, ధర్మ నిరతుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా ప్రయత్నమున్నచో అమ్మ గూడని లత్తుక, తేనె, మాంసము, లోహము, విషము మున్నగు నిషిద్ధ వస్తువులను విక్రయించి భార్యా పుత్రులను పోషించుకుని వాడు పొందడి పాపమును నేను పొందుదునుగాక. ఉభయ శత్రు పక్షముల మధ్య ఘోరముగా పోరు సాగుచున్న సమయమున వెన్ను చూపి పారిపోవుచు చంపబడువాడు పోయేడి లోకములకు నేను పోవుదునుగాక. మహాత్ముడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయము ఉన్నచో మాసిపోయి చినిగియున్న వస్త్రములను ధరించి పుర్రెను చేత పట్టుకొని బిచ్చమెత్తుకొనుచు ఉన్మత్తుని వలె తిరిగేడివాడి గతి నాకు పట్టుగాక. తల్లి, పుణ్యాత్ముడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకు ఏమాత్రమైనను భాగమున్నచో కామ క్రోధములకు వసుడై మద్యపానము, స్త్రీ సంగమము, జ్యోత క్రీడలు మున్నగువానియందు సర్వదా ఆసక్తుడయ్యుండెడి వానికి పట్టు దుర్గతి నాకు పట్టుగాక. ధర్మ కార్యములందు మనసు పెట్టనివాడు, సర్వదా అకృత్యములకే పాల్పడుచుండువాడు, అర్హతలను ఎరుగక అడ్డదిడ్డముగా దానములను చేయువాడు పోవు దుర్గతికి నేను పోవుదునుగాక. ఉంది కదా అని అర్హత ఉన్నా లేకపోయినా ఎవరికి దానం చెయ్యకూడదు. అలాగే అవసరమైన వాళ్ళకి దానం చెయ్యకుండా ఉండకూడదు. ఇక్కడ మనకి భరతుడు చెప్తున్నాడు మనం ఇవన్నీ తెలుసుకోవాలి. మాత, అక్రమార్జన ద్వారా పాపపు పద్ధతుల ద్వారా కూడబెట్టిన వాని యొక్క వేల కొలది సంపదలు సమూలముగా దొంగలు దోచుకొనుట ద్వారా, అగ్నిపాలకుట ద్వారా వరదల మూలముగా నశించును. అతని పాప కృత్యముల ఫలమది. అట్లే
మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతియున్నచో నేను చేసుకొన్న పూర్వ పుణ్యమేదైనను ఉన్నచో అది నశించుటయే కాక నాకు నరక బాధలు ప్రాప్తించుగాక. జనని, ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయము ఉన్నచో సూర్య భగవానుడు ఉదయించినప్పుడు అస్తమించు సమయమున ఉభయ సంధ్యా సమయములయందు నిద్రించుచుండే సోమరికి వలె నాకు మహాపాపములు అంటుగాక. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రింపకూడదు. సూర్యోదయానికి తర్వాత లేచిన వాళ్ళు రాక్షసుల వంటి వారని నేను ఒక చోట విన్నాను. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు లేవాలన్నా సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ పడుకోకూడదు. ఈ 2 విషయాలు ఎవరైనా చెయ్యాలి. మన పిల్లలకి మనం నేర్పాలి. మాత, ధర్మ నిరతుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటలో నాకు భాగమున్నచో పరుల ఇండ్లకు నిప్పు పెట్టిన వానికి వలెను, గురువునకు ద్రోహము తలపెట్టిన వానికి వలె, మిత్రునకు ద్రోహము చేసిన వానికి వలె నాకు మహాపాపములు చుట్టుకొనుగాక. అమ్మ, ధర్మ స్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా పాత్రయున్నచో దేవతలను సేవింపని వానికి వలె, తల్లిదండ్రులను జీవించి ఉన్నప్పుడే వారికి సేవలు చేయని వాని వలె, మాతా పితరులు స్వర్గస్థులైన పిమ్మట వారికి శ్రాద్ధ కర్మలు చేయని వాని వలె నేను పాప కోపములలో పడిపోవుదునుగాక. ఎంత కప్పిపుచ్చుకున్నా శ్రాద్ధ కర్మలు చెయ్యకపోతే పాపములు తప్పవు. తల్లి, మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో ఎన్నడూ సత్పురుషులను దర్శింపని వారికి వలె, సాధు వర్తనులను శ్లాఘింపని వారికి వలె, సజ్జనులను సేవింపని వారికి వలె నాకు వెంటనే ఇప్పుడే దుర్గతులు ప్రాప్తించుగాక. జనయిత్రి, నిత్యము భక్తి శ్రద్ధలతో ఆచరింపవలసిన మాతా పితృ దేవతల సేవలు మానివేచి అధర్మ మార్గమున ఊరేగేడి వారికి దుర్గతులు తప్పవు. అట్లే మహాత్ముడు, దీర్ఘబాహువు, విశాల వక్షుడు అయిన శ్రీరాముని వనముల పాలు చేయుటలో నాకు భాగమున్నచో నాకు ఆ దుర్గతులు ప్రాప్తించునుగాక. జనని, పూర్వ జన్మలలో మహాపాపములను చేసుకొనిన వారు ఈ జన్మలో దరిద్రులై పుట్టుట, పెక్కు మంది పిల్లలు గలవారగుట, మరియు వారు జ్వర పీడితులై భయంకరమైన రోగముల పాలగుటయు సంభవించును. ఆ విధముగా వారు ఈ జన్మలోనే నరక బాధలు అనుభవింతురు. మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నేను భాగస్వామిని అయినచో వారికి వలె నాకు నరకయాతనలు ప్రాప్తించుగాక. అమ్మ, పూజ్యుడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకును ప్రమేయమున్నచో దరిచేరి ప్రస్తుతించెడి వారి యొక్క ఆశలను, ఉన్నతాసనములపై కూర్చున్న దాతల యొక్క వదనములను వీక్షించుచు ఊర్ధ్వముకులై నిరీక్షించుచున్న దీనుల యొక్క ఆశలను, చెంత నిలబడి వేడుకొనుచున్న ఆర్ధుల యొక్క ఆశలను వమ్ము చేసెడి లోభులకు పట్టు దుర్గతి నాకు పట్టుగాక. మాత, సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నా జోక్యమున్నచో ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచు ఇతరులపై చాడీలు చెప్పుచు పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించునో అని భయపడుచు అధర్మ మార్గమున పరులను వంచుచు బ్రతికెడు వానికి అంటెడు పాపములు నాకు అంటునుగాక. ఇక్కడ ఎప్పుడూ కూడా పరుషముగా మాట్లాడకూడదు. మనం తెలుసుకోవాల్సింది, మాట్లాడితే పాపమే. ఇప్పుడు భరతుడు చెప్తున్నాడు, అలా మాట్లాడిన వాళ్ళకి ఏ పాపం అయితే వస్తుందో ఆ పాపం నాకు అంటుతుంది, నాకు అలాంటి పాపమే అంటుతుంది. ఎప్పుడు కాసేపు ఖాళీ ఉన్నా మీకు తోచిన భగవన్నామం చెయ్యండి. గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాలు ఖాళీ ఉన్నా ఫోన్లు మాట్లాడతాం, అందరూ మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఇతరుల గురించి తక్కువ, భగవంతుడి గురించి ఎక్కువ మాట్లాడటం కొద్దిగా మీ అందరికీ ఉంది, ఇంకొంచెం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా సరే, నాతో సహా. ఖాళీ దొరికింది ఒక 5 నిమిషాలు, శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఇప్పుడు చాగంట ఆయన కానీ గరికపాట ఆయన కానీ అదే చెప్తారు. ఒక 5 నిమిషాలు కూర్చుంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది కాదు, మన జీవితాన్ని మనం ఎలా బాగుపరుచుకోవాలా అనేది
మనం రామాయణం ద్వారా తెలుసుకోవాలి. చాడీలు చెప్పినా పాపం అంటుకుంటుంది, అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడుకున్నా పాపం అంటుకుంది. మనకెందుకు, ఎవరి కర్మకి వాళ్లే కర్తలు అనుకుని, ఇప్పుడు మనం ఏనాడు చేసిన కర్మో ఈనాడు అనుభవిస్తున్నాం అనుకుని భగవన్నామం చెయ్యాలి. భగవన్నామం చేస్తేనే మన జన్మ సార్థకం అవుతుంది. మనిషిగా పుట్టినందుకు జన్మ సార్థకం అవుతుంది. 5 నిమిషాలు దొరికిన మీకు ఏ నామం, అమ్మవారి నామం, గోవింద నామం, సాయి నామం, విష్ణునామం, శివనామం, ఏదైనా ఆంజనేయ స్వామి నామం, ఏదైనా సరే భగవన్నామం చెయ్యడం అలవాటు చేసుకోండి. ఇక్కడ ఆ పాపాలు కనీసం చెప్పకుండా ఎవ్వరు ఉంటారు, నాతో సహా అందరం ఉంటాం. కానీ మనకి మనం వాటిని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి పాపాలు చేసేవారికి ఏ పాపం అయితే అంటుకుంటుందో నాకు అలాంటిదే అంటుకుంటుందని భరతుడు ఎంతసేపటి నుంచి కౌసల్యామాతని బతిమలాడుతున్నాడనే ఘట్టాన్ని మనం చదువుకుంటున్నాం. తన తల్లిని ఎంతసేపు దూషించాడో అంతకన్నా రెట్టింపు సేపు నేను పంపలేదమ్మా, నాకు సంబంధం లేదమ్మా అని ఎంత బతిమలాడుకుంటున్నాడో చూడండి. ఇంకా అయిపోలా, ఇంకా బతిమలాడుతున్నాడు. తల్లి, ధర్మ నిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా పాత్ర ఉన్నచో ఋతుకాల నియమములను పాటించి ఋతుస్నానము చేసిన అనంతరము పతివ్రత అయిన భార్య తన కడకు వచ్చినప్పుడు ఆమె కోర్కెను తిరస్కరించు దుష్టునకు వలె నాకు మహాపాపములు కలుగునుగాక. ధర్మార్థ కామముల విషయమున ఆమె తోడిదే నా జీవితము అని 10 మందిలో వాగ్దానము చేసి పెండ్లి ఆడిన ధర్మపత్నిని కాదని పరస్త్రీలతో సుఖించుచు ధర్మ మార్గమును వీడిన మూడునకు వలె నాకు దుర్గతులు ప్రాప్తించునుగాక. జనని, పూర్వజన్మలో అన్నదానాదులను చేయకుండుట, స్త్రీలను వేధించుట మున్నగు దుష్కృత్యములను చేయుట వలన బ్రాహ్మణుడు ఈ జన్మలో సంతతిని కోల్పోవును. ధర్మ నిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నా ప్రమేయము ఉన్నచో ఆ సంతానహీనుడైన బ్రాహ్మణునకు వలె నాకు దుర్గతి ప్రాప్తించుగాక. అమ్మ, మహాత్ముడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నా జోక్యము ఉన్నచో పానీయములను త్రాగుటకు అనువగు నిర్మల జలములను పాడు చేయువానికి, ఇతరులను చంపదలచి వారిపై విష ప్రయోగము చేయువానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక. తల్లి, మహానుభావుడైన శ్రీరాముని అరణ్యముల దారి పట్టించుటలో నా ప్రయత్నం ఉన్నచో బ్రాహ్మణోత్తమునకై సిద్ధము చేయబడిన పూజను భంగపరచెడు కలుషితేంద్రియమునకు దుష్ట మనస్కునకు వలె లేక దూడకు మిగలకుండా తల్లి ఆవు పొదుగు నుండి పూర్తిగా పాలు పిండుకొనిడు లోభికి వలె నాకు దుర్గతులు ప్రాప్తించుగాక. ఎప్పుడు దూడ పాలు పూర్తిగా తాగాలట, మరి అదేంటో మరి నాకు తెలీదు గాని లేక దూడకి కడుపు నిండిన తర్వాతే పాలు పిండుకోవాలట. మాత, ధర్మ స్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో త్రాగుటకు అనువగు నిర్మల జలములు ఉన్నను దప్పిగొని వచ్చిన వాని యొక్క దాహము తీర్పక అసత్యములు పలికెడి వంచకునకు పట్టెడు దుర్గతి నాకు పట్టుగాక. జనయిత్రి, పూజ్యుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటలో నాకును భాగము ఉన్నచో వాదియు ప్రతివాదియు వివాదపడుచుండగా వారిలో ఒకరిపై పక్షపాతము వహించి వారిని గెలిపించుటకై అక్రమముగా మాట్లాడేడు పాపాత్మునకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక. రాజకుమారుడైన భరతుడు పతివహీనై పుత్రుని ఎడబాటుతో శోకార్తయ్యున్న కౌసల్యాదేవిని ఇట్లు పరిపరి విధముల ఓదార్చుచు దుఃఖమునకు తట్టుకొనలేక నేలపై పడిపోయెను. ఆ విధముగా తీవ్రమైన శబ్దములను చేయుచు ఒట్టు మీద ఒట్టు పెట్టుకొనుచు శోక సంతుప్తుడై స్పృహదప్పి పడియున్న భరతునితో కౌసల్యాదేవి ఇట్లు నుడివెను. నాయన భరత, నీ పలుకుల వలన ఇప్పుడు నాలోని దుఃఖము ఇంకను ఇనుమడింపుచున్నది. అయినను తీవ్రమైన శపథములను చేయుచు ఒట్లు పెట్టుకొనుట ద్వారా నీవు నాకు కొంత ఊరట గూర్చితివి. పోవుచున్న నా ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టితివి. కుమార, నా అదృష్టవశమున నీవు ధర్మ మార్గమును వీడలేదు. నీవు సత్య ప్రతిజ్ఞుడవు, ఆడిన మాట తప్పని వాడవు.
కావున నీవును లక్ష్మణుని వలె సత్పురుషులలో శ్రేష్ఠుడవగుదువు. మిగుల దుగులుతోనున్న ఆ కౌసల్యాదేవి ఇట్లు పలికిన పిమ్మట అన్నయ్యకు శ్రీరామచంద్రునిపై ప్రేమాదరములు గల భరతుని తన ఎడిలోకి తీసుకొని ఆ మహాబాహువును కౌగిలించుకొని ఇంకను ఏడవసాగెను. మహాత్ముడైన భరతుడు దుఃఖార్తుడై ఇట్లు విలపించుచుండగా మోహము వలన అంతులేని శోక కారణమునను అతని మనస్సు మిక్కిలి కలవరపాటునకు లోనయ్యెను. ఇట్లు విలపించుచు స్పృహ దప్పి నేలపై పడియున్న ఆ భరతునకు బుద్ధి పనిచేయకుండెను. అతడు మాటిమాటికి వేడి నిట్టూర్పులు విడుచుచుండెను. ఆ రాత్రి అంతయు ఇట్లు అతనికి శోకముతోనే గడిచిపోయెను. 76వ సర్గము. భరతుడు తన తండ్రియగు దశరథునకు అంత్యక్రియలను వనర్చుట. కైకేయీసుతుడగు భరతుడు శోకముతో కుమిలిపోవుచుండగా మాటాడుటలో నేర్పరి మృదు మధుర వచనుడు అయిన వశిష్ఠ మహర్షి అతనితో ఇట్లు నుడివెను. ఓ రాజకుమార, మహాయశస్వి, ఇది శోకమునకు సమయము గాదు, శోకింపవలదు. నీకు మేలు కలుగుగాక. ఇక మహారాజునకు ఉత్తమ గతులు కలుగుటకై అంత్యక్రియలు జరపవలసిన సమయమిది. కర్తవ్యమునకు సిద్ధపడుము. అంతట ధర్మజ్ఞుడైన భరతుడు వశిష్ఠుని వచనములను విని మనస్సును కుదుటబరుచుకొనును. అనంతరము అతడు తండ్రియగు దశరథునకు విద్యుక్తముగా ప్రేత సంస్కారములను ప్రారంభించెను. దశరథుని కళేబరమును తైలద్రోణి నుండి తీసి భూమిపై ఉంచిరి. చాలా కాలము నూనె తొట్టెలో ఉండుట వలన శవము యొక్క ముఖము పాలిపోయుండెను. అవయవములు శిథిలము కాకుండుట వలన చూచెడి వారికి రాజు నిద్రించుచున్నట్లు కనపడుచుండెను. అనంతరము శవమునకు స్నానాది సంస్కారములను ముగించి రత్నములను తాపిన పాడెపై దానిని పరుండబెట్టిరి. పిమ్మట భరత కుమారుడు మిగుల దుఃఖితుడై తండ్రిని గూర్చి ఇట్లు సాగెను. ఓ తండ్రి, నేను మా తాతగారి ఇంటి నుండి తిరిగి రాకముందే ధర్మజ్ఞుడైన శ్రీరాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుని వనములకు పంపి నీవు ఇట్లు స్వర్గ ప్రయాణమునకు ఎందులకు నిర్ణయించుకొంటివి? ఓ మహారాజా, ఎంతటి గొప్ప కార్యములనైనను అవలేలగా సాధించునట్టి పురుష సింహుడవైన శ్రీరాముని ఎడబాసి దుఃఖితుడైన ఈ సేవకుని ఇచట దిక్కులేని వానినిగా చేసి అయ్యో ఎచటికి వెళ్ళెదువు? ఓ మహారాజా, నాయన, నీవేమో స్వర్గస్థుడవైతివి, శ్రీరాముడేమో వనములకు చేరెను. నీవు నిన్నటి వరకు పాలించిన ఈ అయోధ్యాపుర ప్రజల యొక్క యోగక్షేమములను ఇక చూచువారెవరు? ఓ మహారాజా, నీవు లేకపోవుటచే ఈ రాజ్యము దిక్కులేనిదై కళావిహీనమయ్యున్నది. నేడు ఈ పురము నాకు చంద్రుడు లేని రాత్రి వలె తోచుచున్నది. దిక్కుతోచని వాడై ఇట్లు విలపించుచున్న ఆ భరతునితో వశిష్ఠ మహాముని మరలా ఇట్లు పలికెను. ఓ మహాబాహు, మహారాజు గారికై ఆచరింపవలసిన ప్రేత కార్యములను నిర్విచారముగా ప్రశాంతముగా నిర్వహింపుము. అంతట భరతుడు అట్లే అని పలికి వశిష్ఠుని వచనములను తలదాల్చి ఋత్విజులను, పురోహితులను, ఆచార్యులను అందరినీ అన్ని విధములుగా ప్రేరేపించెను. ఋత్విజులు, యాజకులు మహారాజు గారి అగ్నిశాల నుండి గార్హపత్య అగ్నులను బయటకు తీసుకొని వచ్చి యథావిధిగా హోమములను నెరిపిరి. పిమ్మట పరిచారకులు మహారాజు శవమును పల్లకీలో శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళిరి. ఆ సమయమున వారి కంఠములు గద్గదములాయెను. కనుల నుండి అశ్రువులు దారలు గట్టెను. మనస్సులు వికలములయ్యెను. అప్పుడు పురజనులు ఆ మార్గమునందు వివిధములకు వస్త్రములను పరుచుచు వెండి బంగారు పువ్వులను వెదజల్లుచు ఆ శవయాత్రలో ముందు భాగమున నడిచిరి. ఆ శవమును శ్మశానమునకు చేర్చిన పిమ్మట చితి సిద్ధపరచబడెను. ఆ చితియందు జనులు చందనపు చెక్కలను, అగరు ముక్కలను, గుగ్గులు పుల్లలను, సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచిరి. కొందరు ఇంకను పలు విధములుగా సుగంధ ద్రవ్యములను చల్లిరి. పిమ్మట ఋత్విజులు రాజు శవమును పల్లకి నుండి బయటికి తీసి దానిని చితిపై ఉంచిరి. అనంతరము ఋత్విజులు వేద మంత్రములను పఠించుచుండగా, ఉద్గాతలు సామగానములు చేయుచుండగా భరతుడు చితికి నిప్పంటించెను. పిమ్మట కౌసల్యాదేవి రాజపత్నులు వృద్ధులైన పరిచారకులతో కూడి తమ తమ అర్హతలను అనుసరించి పల్లకీలలోను
రథాదులపైనను అప్పుడు శ్మశానమునకు చేరిరి. పిదపవారు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన ఆ మహారాజు యొక్క శవమును సవ్యములుగా ప్రదక్షిణలు వనర్చిరి. అట్లే ఋత్విజులను ఆ చితికి ప్రదక్షిణములను గావించిరి. ఆ సమయమున దీనముగా ఏడ్చుచున్న వేల కొలది స్త్రీల ఆర్తనాదములు క్రౌంచ పక్షుల అరుపుల వలె వినబడెను. శోక వివసలై వెక్కి వెక్కి ఏడ్చుచున్న ఆ రాజపత్నులు ఎంతయు విలపించుచు తమ తమ వాహనములపై సరయూ నదీ తీరమునకు చేరి క్రిందికి దిగిరి. అంతటా ఆ రాజపత్నులను, మంత్రులను, పురోహితులు భరతునితో కూడి నదీ జలముల తర్పణములను విడిచిరి. పిమ్మట అందరూ కన్నీరు గార్చుచు నగరమున ప్రవేశించిరి. తరువాత 10 దినముల వరకును నిత్యము నేలపై శయనించుచు దుఃఖమును దిగమింగుచు అంత్యక్రియలను నెరపిరి. 77వ సర్గము. భరత శత్రుఘ్నులు తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన ప్రదేశమునకు చేరి విలపించుట. 10 దినములు గడిచిన పిమ్మట 11వ దినమున భరతుడు శుచి అయి శుద్ధి పుణ్యాహవాచన క్రియను ఆచరించెను. 12వ దినమున షోడశము, సపండీకరణము మొదలగు శ్రాద్ధ కర్మలను అతడు నిర్వహించెను. భరతుడు బ్రాహ్మణులకు రత్నములను, ధనములను, అమూల్యములైన వస్త్రములను, వివిధములగు భరణములను వసంగెను. సమృద్ధిగా అన్న దానములను గావించెను. ఆ రాజకుమారుడు మహారాజునకు ఉత్తమ గతులు కలుగుటకై విప్రోత్తములకు ఇంకనూ మిక్కిలి తెల్లని ఉన్ని శాలువాలను, వేల కొలది గోవులను, దాసదాసీ జనులను, వస్తు వాహనములను, అందమైన గృహములను దానము చేసెను. పిమ్మట 13వ దినమున ప్రాతకాల సమయమున మహాబాహువైన భరతుడు శోక వివసుడై విలపింపసాగెను. దుఃఖ భారముచే ఆయన కంఠము పెగలకయుండెను. అస్థి సంచయనార్థము శ్మశానమునకు వెళ్లి తండ్రి యొక్క చితి ప్రదేశమును సమీపించి దుఃఖముతో మిగుల వాపోయెను. తండ్రి, నీవు నన్ను మా అన్నయ్యైన శ్రీరాముని చేతిలో పెట్టితివి. అతడిప్పుడు వనవాసి అయ్యున్నాడు. నన్నిక్కడ ఒంటరి వాణిని చేసి నీవేమో స్వర్గస్థుడవైతివి. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు? తండ్రి, కౌసల్యాదేవికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు. అతడే ఆమెకు ఆధారము. అతనిని నీవు అడవుల పాలు చేసితివి. ఆమె ఇప్పుడు అండలేనిదయ్యెను. ఆ కౌసల్యామాతను వీడి ఆమెను అనాథనుగా చేసి నీవు ఎక్కడికి వెళ్ళితివి? భరతుడు తండ్రి శవము దహనమైన ప్రదేశమును గాంచెను. అది అగ్నిజ్వాలల ప్రభావమున ఎర్రగా కనబడుచు బూడిదతో నిండియుండెను. కాలిపోయిన ఎముకలు అచట చెల్లా చెదురుగా పడియుండెను. తండ్రి కళేభరమును దహనమునర్చిన ఆ స్థలమును చూచి అతడు బిగ్గరగా ఏడ్చుచు దుఃఖమగ్నుడయ్యెను. చితి ప్రదేశమును చూడగానే ఆ భరతుడు దీనముగా ఏడ్చుచు యంత్రబద్ధమైన ఇంద్రుని ధ్వజము పైకి ఎత్తబడుచు జారిపోయి క్రిందబడినట్లు నేలపై పడిపోయెను. యంత్రము పడిపోవుటలో యంత్రాధారముననున్న ధ్వజము పడిపోవును. అట్లే మహారాజు పతనముతో భరతుని గుండె జారిపోయి అతడు నేలపై పడెను. పుణ్యము క్షీణించిన పిమ్మట స్వర్గము నుండి క్రిందబడిన యయాతిని అతని దౌహిత్రుడైన అష్టకుడు మొదలగు రాజర్షులందరూ సమీపించినట్లు శుచివ్రతుడైన భరతుని యొద్దకు అతని అమాత్యులందరూ వచ్చి చేరిరి. శత్రుఘ్నుడు శోకమున మునింగియున్న భరతును చూచి పదే పదే మహారాజును స్మరించుచు స్పృహ తప్పి నేలపై పడెను. పిమ్మట తన తండ్రి ప్రేమతో తన ఆలన పాలనలు చూచిన సమయములను అతడు జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడప్పుడు ఆయన విశిష్ట గుణములను స్మరించుచు మిగుల దుఃఖితుడై ఉన్మత్తుని వలె నిశ్చేష్టుడై విలపింపసాగెను. వరదానములతో కూడిన ఈ శోక సాగరము మనల్ని అందరినీ ముంచివేసినది. దీనికి మూలము మందర కైకేయిను మొసలి దీనికి మూలము మందర కైకేయి అను మొసలి దీనిని అల్లకల్లోలపరిచిరి. దీనిని అధిగమించుట అసాధ్యము. ఓ తండ్రి, సుకుమారుడు, బాలుడు, అనుక్షణము నీచే లాలింపబడినవాడు అగు భరతుడు నీ కొరకై విలపించుచున్నాడు. అట్టి అనుంగు పుత్రుని వీడి నాయనా, నీవు ఎక్కడికి వెళ్ళితివి?
భోజన సమయముల యందు నీవు మాచే కొసరి కొసరి తినిపించెడివాడవు, పానీయములను త్రాగించెడివాడవు, మమ్ములను అడిగి మాకు నచ్చిన వస్త్రాభరణములను మాచే ధరింపజేసెడివాడవు. మాకిప్పుడు అంత గారాభముతో ఎవరు విచారణ చేయుదురు? మహాత్ముడవు ధర్మజ్ఞుడవు అయిన నీ వంటి మహారాజును కోల్పోయిన ఈ తరుణమున భూమండలము బ్రద్దలు కావలసి ఉన్నది. కాని అట్లు జరగకపోవుట ఆశ్చర్యకరము. తండ్రి స్వర్గమునకు చేరినాడు. అన్నయ్యగు శ్రీరాముడు వనములకును ఆశ్రయించినాడు. ఇక నేను ఎట్లు జీవింపగలను? కనుక అగ్నిలో ప్రవేశించదను. తండ్రిని కోల్పోయితిని, అన్నకు దూరమైతిని. ఇక్ష్వాకు మహారాజులు పాలించిన ఈ అయోధ్య పాడుబడినది. ఇంకా ఈ అయోధ్యలో అడుగు పెట్టను. తపోవనములకు ఏగెదను. అప్పుడు భరత శత్రుఘ్నుల విలాపమును విని వారి అంతులేని బాధను కనులారా చూచి వారి అనుచరులందరూ అందులకు తట్టుకొనలేక మరలా తీరని దుఃఖమునకు లోనైరి. అంతటా ఆ భరత శత్రుఘ్నులు ఇరువురు విషాదగ్రస్తులై మిగుల అలసిపోయిన వారై కొమ్మలు విరిగిన వృషభముల వలె నేలపై పడి పొర్లాడసాగిరి. దైవీ ప్రకృతి గలవాడు సర్వజ్ఞుడు వారి తండ్రికి పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షి భరతుని లేవనెత్తి అతనితో ఇట్లనెను: ఓ ప్రభు భరత, ఇది మీ తండ్రి గారి దహన సంస్కారములు జరిగిన 13వ దినము. ఇప్పుడు అస్థి సంచయనము చేయవలసి ఉన్నది. అందులకు ఆలస్యము చేయుచుంటివేళ ఓ భరత, ఆకలి దప్పులు, శోకమోహములు, జరా మరణములు అను ఈ 3 ద్వంద్వములను సమస్త ప్రాణులు పొంది తీరవలసినదే. అనివార్యములైన వీటి విషయమున నీవు ఇట్లు శోకింపదగదు. తత్వజ్ఞుడైన సుమంత్రుడు గాక శత్రుఘ్నుని లేవనెత్తి సకల ప్రాణులకు జనన మరణములు అనివార్యములని బోధించెను. ఆ విధముగా అనునయ వాక్యములతో అతని మనస్సును కుదుటపరచెను. సుప్రసిద్ధులు నరశ్రేష్ఠులు అయిన ఆ భరత శత్రుఘ్నులు లేచి ఊరట చెందిన వారై ఎండకు ఎండి వానలకు తడిసిన వేరువేరు ఇంద్రధ్వజముల వలె శోభిల్లిరి. ఆ ఇరువురు రాజకుమారులను ఏడ్చి ఏడ్చి యుండుటచే వారి కన్నులు ఎర్రబారి ఉండెను. వారు కన్నీటిని తుడుచుకొనుచు దేనముగా భాషించుచుండిరి. అప్పుడు ఇంకనూ మిగిలియున్న అస్థి సంచయనాది కార్యములను నిర్వహించుటకై ఆ రాజకుమారులు అమాత్యులు తొందర పెట్టి సాగిరి. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.